కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కోర్టులో చుక్కెదురు కావడంతో భారతీయ జనతా పార్టీ నేత, కర్ణాటక విధాన పరిషత్ వైస్ చైర్మన్ ఎంకే ప్రాణేష్ తన ఎమ్మెల్సీ పదవికి, వైస్ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. 2021లో జరిగిన ఎన్నికను కర్ణాటక హైకోర్టు రద్దు చేయడంతో పాటు సుప్రీంకోర్టులోనూ ఊరట లభించకపోవడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక 2021లో చిక్మగళూరు స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ప్రాణేష్ కేవలం 6 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి గాయత్రి శాంతేగౌడపై గెలిచినట్లు ప్రకటించారు. అయితే స్థానిక సంస్థలోని నామినేటెడ్ సభ్యులకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు లేదని, వారి ఓట్లను పరిగణలోకి తీసుకోవడం చెల్లదని గాయత్రి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ పిటిషన్ను విచారించిన హైకోర్టు గాయత్రి వాదనతో ఏకీభవించింది. నామినేటెడ్ సభ్యులు వేసిన 12 ఓట్లను మినహాయించి మిగిలిన ఓట్లను తిరిగి లెక్కించాలని ఆదేశించింది. రీకౌంటింగ్లో కాంగ్రెస్ అభ్యర్థి గాయత్రికి 1183 ఓట్లు, ప్రాణేష్కు 1174 ఓట్లు వచ్చాయి. దీంతో గాయత్రి శాంతేగౌడ 9 ఓట్ల తేడాతో గెలిచినట్లు హైకోర్టు జూలై 31న తీర్పు ఇచ్చింది. ఇక హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ప్రాణేష్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన అక్కడ కూడా ఆయన అప్పీల్ను ధర్మాసనం కొట్టివేసింది. దీంతో న్యాయపరంగా అన్ని దారులు మూసుకుపోవడంతో పదవి నుంచి తొలగింపు, అవమానాన్ని తప్పించుకునేందుకు ఆయన శనివారం విధాన పరిషత్ చైర్మన్ బసవరాజ్ హారొట్టికి తన రాజీనామా లేఖను సమర్పించారు. వ్యక్తిగత కారణాలు, పార్టీ బాధ్యతలపై దృష్టి పెట్టేందుకే రాజీనామా చేస్తున్నట్లు ఆయన తన లేఖలో పేర్కొన్నారు. ఈ తీర్పుతో మిగిలిన 1.5 సంవత్సరాల కాలానికి గాయత్రి శాంతేగౌడ ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టనున్నారు.